అందరికీ నా వందనాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద గ్రేట్ లార్డ్. సాక్ష్యం మీకు అందరికీ తెలిసిందే. నా సాక్ష్యం కొత్తగా సాక్ష్యాలు చెప్పాల్సిందేం లేదు. ఎండ్ కదా, ఇంకా ఎండ్లో సాక్ష్యం ఏంటంటే 13వ తారీఖు నాడు నాకు కొంచెం మందిర విషయంలోనే మేము కూర్చున్నాం మాట్లాడడానికి. మందిర విషయాల్లోనే, వేరే కాదు, మన బిజినెస్ గురించి కూడా కాదు. మందిర విషయం బ్రదర్స్తో సాయంకాలం రమ్మని కొంచెం కలవరం వచ్చింది నాకు. ఎందుకో ఆ కలవరం, దాన్ని బట్టి నేను కొన్ని విషయాలు డిస్కస్ చేయాలా అని చెప్పి అనుకున్నప్పుడు అలాగే కూర్చొని అలాగే అది నాకు అంత క్రితం బ్లడ్ క్లాట్ ఉంది బ్రెయిన్లో. ఆ క్లాట్ కాకుండా ఇంకో రకమైన బ్లడ్ క్లాట్ అంటారు. ఇది నాకు వాళ్ళు ఆయుష్ హాస్పిటల్లో తీసుకెళ్ళారు నన్ను. నాకు వెళ్ళినప్పుడు నాకు స్పృహ లేదు, అలాగా డెడ్ బాడీ లాగా తీసుకెళ్ళారు. అయితే అది వాళ్ళు వెళ్ళిన తర్వాత అది బ్లడ్ సీజ్ అన్నారు. బ్లడ్ సీజ్, క్లాట్కి సీజ్కి తేడా ఉంది. సీజ్ అంటే అది సీజ్ అంటే తెలుగులో ఏం చెప్తాం, బ్లడ్ ఏమంటారు బ్లడ్ సీజ్ అంటే? డాక్టర్ గారు ఇక్కడ ఇవ్వడానికి ఫిట్స్ అంటారు. సీజ్ అంటే ఫిట్స్ లాగా ఎప్పుడు లేదు నాకు. ఫిట్స్ లాగా వచ్చి నోట్లో నురుగు వచ్చింది, యూరిన్ దానికదే ఆటోమేటిక్గా యూరిన్ కూడా పాస్ అయింది. అలాగా వాలిపోయి తర్వాత నాకేం జరిగిందో తెలీదు. ఈ లోపల హాస్పిటల్గా అడ్మిట్ చేశారు వాళ్ళు. ఇంట్లో వాళ్ళు కూడా చాలా వరకు ఇది ఇంకా ఈ హార్ట్ కూడా ఆగిపోయిందేమో అనుకున్నారు. అయితే దేవుడు మరలా దేవుడు నాకు శక్తి ఇచ్చాడు. మళ్ళా ఇంకా ఎంతైనా ఇప్పుడు 85, 86, 87కు దగ్గర పడుతున్నాం కనుక ఇంకా ఎక్కువ రోజులు ఉండాలనే ఆశ కూడా అంత మంచిది కాదేమో. అందువల్ల దేవుడు ఎన్నాళ్ళు ఉండమంటే అన్నాళ్ళు ఉందాము. అప్పుడు దాకా ఆయన పనిచేసి బ్రతకాలని, నాకున్న వ్యాపార బరువు, ఇతర బరువు అంతా మా పిల్లల మీద మన మందిరంలో బరువు, మందిరంలో ఉన్న సంఘస్థుల మీద, వాళ్ళ మీద ఇస్తే వాళ్ళు కూడా చక్కగా చూసుకోగలుగుతారు. ఇంతమంది చూసుకొని కావాల్సిన మ్యాన్ పవర్, దానికి కావాల్సిన సప్లై, స్పిరిచువల్ సప్లై కూడా దేవుడు ఇస్తాడు. మ్యాన్ పవర్కి తగ్గంట స్పిరిచువల్ పవర్ ఇస్తాడు. మాకు కూడా చాలామంది బేతేళ్ళు మాకు సేవకుడు లేకపోయినా సహోదరులు చాలామంది ఎవరు చెప్పినా బేతేల్ రిక్వెస్ట్ చేస్తే సంతోషంగా వస్తున్నారు. సంతోషంగా వచ్చి మనకు కావాల్సిన వర్తమానం ఇచ్చేవాళ్ళు, ఆత్మీయంగా ఇచ్చేవాళ్ళు, ఆప్తులు ఇంకా ఏమంటాం వాళ్ళని, ఆత్మీయులు, అలాంటి వాళ్ళు చాలామంది బేతేల్ విషయంలో బాధ్యత తీసుకోవడానికి హ్యాపీగా ఉన్నారు. ఇదే రీతిగా నా తర్వాత కూడా మీరు సంఘస్థులు కానీ ఇలాంటి ఆప్తులు కానీ సంఘాన్ని నడిపించడానికి ఆప్తులు కానీ ఏ కొదవ దేవుడు చేయడు అనే నమ్మకం నాకు ఉన్నది. మందిర విషయాల్లోనే ఆయన చక్కగా చూస్తాడు. అదే రీతిగా ఇవాళ రోజు ఒక చిన్న కార్యక్రమం అనుకున్నాం. నా మనవరాలు, ఇప్పుడు నా మనవడు భానుచంద్, ఆయన విషయం ఆయనే చెప్పుకున్నాడు, సాక్షి చెప్పుకున్నాడు. కానీ మీకు అందరికీ తెలుసు, విశ్వప్రసాద్ గారి అబ్బాయి
వాళ్ళ తాతగారు మోజెస్ చౌదరి గారు చాలా పరిచర్య చేసిన వాళ్ళు, దేవుని పరిచర్య చేశారు. అది వాళ్ళు అదే రీతిగా నేను పరిచారకుని కాకపోయినప్పటికీ దేవుడు నాకు ఇంకో రకమైన విధానంలో మందిర విషయాల్లో బాధ్యత తీసుకోవడానికి ఇంకొక రూట్లో నన్ను ట్రైనప్ చేసి నాకు కావాల్సిన ఇన్పుట్ దేవుడే ఇచ్చాడు. ఆ ఇన్పుట్ తీసుకొనే నేను దేవుని ఇన్పుట్ పొంది ఇక్కడ పరిచర్య నేను పరిచారకుడిని కాదు, నేను మీలాగా అందరి దగ్గరలాగా నేను కూడా ఒక సంఘస్థునిలాగే ఉండి దేవుని పరిచర్య చేసుకుంటూ ఆనందిస్తూ దేవుని విషయంలో ఆయన రక్త మాంసంలో పాలు తీసుకుంటూ పుచ్చుకుంటూ మీ అందరితో సంతోషంగా నేను ఉన్నాను. నా వల్ల మీకు ఎవరికైనా ఏదైనా బాధ కలిగి ఉన్నట్లయితే నన్ను క్షమించమని, ఆ బాధని మీరు మైండ్లో పెట్టుకోవద్దని, దేవుని దగ్గర మనం సంతోషంగా ఉండవలసింది కనుక నేను నాలో ఏదైనా మచ్చలుంటే అది ఆయన రక్తంతో కడగబడి మీ అందరి ప్రార్థన వల్ల అది మళ్ళా నేను నూతనత్వం పొంది దేవుని దగ్గరికి, దేవుని రాజ్యంలో ఆయన నన్ను ఎట్లయితే పెట్టుకోదలుచుకున్నావు, ఆయన పిలుపుకు అనుసారంగా ఆయన రాజ్యంలో వెళ్తున్నానని నేను సంతోషంగానే ఉన్నాను. నాకు ఏ చింత లేదు, ఏ దిగులు లేదు, ఏ ఆశ లేదు. దేవుడి దగ్గర మనం వెళ్ళాలి. అంతేగాని ఈ మందిరం అనేది ఇక్కడ జరిగే పనులనేను ఆయనవి, ఆయన కోసం మనం ఆయన మమ్మల్ని చేర్చుకోవడానికి ఆ స్థలానికి అనుకూలంగా, ఆయన ఉండే స్థలానికి అనుకూలంగా ఈ స్థలాన్ని కూడా ఉంచుకుంటూ మమ్మల్ని ఇక్కడ తరబేతి చేస్తున్నాడు, మనకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వచ్చాడు. నాకు కూడా ఇచ్చాడు మీతో పాటు. మీరు ఏ రకంగా దేవుని దగ్గర ఆశీర్వాదం పొందడం కానీ, ఆయన తృప్తిపరచడం కానీ, మనలో తప్పు ఆయన దగ్గర ఒప్పుకోవడం కానీ, ఇవన్నీ మీతో పాటు నేను కూడా చేసుకుంటూ వచ్చాను. అయితే ఇదేదో ఓనర్షిప్ది కాదు, ఏ రకమైన మొనోపలి కాదు, ఓనర్షిప్ కాదు. ఇదంతాను దేవుని గురించి ఆయన చేసిన మేలు నేను ఎంతో అనుభవించాను. ఆ మేలంతా ఏదో నాకు అసాధ్యమైన కార్యాలు కూడా ఆయనే చేసుకొని వచ్చాడు. నేనే దేవుడిని నిరూపించాడు. ఎన్నో విధాల్లో ఎన్నో పోరాటాలు, ఎన్నో విధంగా వచ్చిన బాధలు, ఇవన్నీ అవమానాలు, ఇవన్నీ దేవుడు తీసేసి నన్ను ఈ రోజున మీ ముందు ఇంకా నిలబడడానికి శక్తి ఇచ్చాడు. దేవుడు నిలబడడానికి శక్తి ఇచ్చాడు. అయితే మన వాళ్ళందరూ కూడా నా విషయంలో హోప్స్ వదిలిపెట్టారు. అయితే నాకు శక్తి ఉంది, ఇంకా దేవుడు శక్తి ఇచ్చాడు. అయితే ఒక గిడ్డినెస్ అనేది ఉంది, ఆ తూలుడు ఉంది, అదొకటే. ఆ తూలుడు ఆ విషయంలో ఇంకా నేను కూడా ఎక్కువ స్ట్రెయిన్ కూడా తీసుకోవద్దు. డాక్టర్ గారు అదే అంటున్నారు. డాక్టర్స్ అందరూ కూడా, స్పెషలిస్టు అందరూ, మీరు ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు, మీ ఆలోచన వల్లే అది మిమ్మల్ని బలహీనపరుస్తుంది అని చెప్పి అన్నారు. అయితే నాకేమో అనిపించట్లే. అయితే ఆలోచన అంటే మందిరం విషయం ఒకటే, కానీ బిజినెస్ విషయం దేవుడు చూసుకుంటూనే ఉన్నాడు, నా పిల్లలు చూసుకుంటూనే ఉన్నారు. అందువల్ల ఇవాళ ఒక్క దానికోసం నేను ఎక్కువ టైం తీసుకోలేను. ఇప్పుడు మీకు అందరికీ భోజనాలు సిద్ధపరిచి పెట్టారు, స్పెషల్ భోజనం. నా మనవరాలు, ఆమెకి మనవరాలికిను మనవాడు భానుచంద్ర వాళ్ళిద్దరికీ నూతనంగా ఒక ఇల్లు, వాళ్ళ మామగారు అంటే నా కొడుకు కరుణాకర్, తర్వాత నా కోడలు సీమ, వాళ్ళిద్దరూ వాడికి ఒక గృహం నిర్మాణం చేసే పనిలో దేవుడు సహాయకుడిగా ఉండి అది కంప్లీట్ అవుతూ వచ్చింది.
వాళ్ళు దాంట్లో ప్రవేశించి వాళ్ళు దాంట్లో కాపురం పెట్టుకోవాలని ఆ నూతన గృహాలు అతి శీఘ్రంగా అది పెట్టుకోవాలని అనుకుంటున్నారు. దానికోసం నేను అన్నాను, ముందు మనం ప్రవేశించినప్పుడు కాదు ఆయనకి కృతజ్ఞత, ప్రవేశించక ముందే ఆయన ప్రవేశింపజేశాడు కనుక ఆయనకి కృతజ్ఞత మనం చెప్పాలి. అందువల్ల అందుకనే ఈ చిన్న మన మందిరంలో ఈ ఆదివారం మన ఆరాధన ఇది మన కార్యక్రమం ఆరాధన మన కార్యక్రమం ఇంపార్టెంట్ కాదు. అయితే ఆరాధన దినగనుక ఆయన ఆరాధించడం, ఆయన బలలో మనం పాలు పొందడం ఇది చాలా ఇంపార్టెంట్. అది అయిన తర్వాత మనం ఒక విందుగా అందరికీ మన సంతోషంలో వాళ్ళు నా సంఘస్థులు అందరూ నా కుటుంబంతో సహా అందరూ పాలు పొందేవాళ్ళు కనుక ఒక విందుగా ఏర్పాటు చేద్దాం అని చెప్పి ఒక విషయం అనుకుంటే దాని వెనకాల దేవుడు ఒక్క మేలు కింద మేలు అనేక మేలు చేస్తాడు దేవుడు. అది ఒక మేలుతో కాదు, మన జీవితం అంతా ఆయన కృప అనే 2 వర్డ్లో 2 అక్షరాల్లో ఎన్ని ఉన్నాయో అవి ప్రతిరోజు మనం లెక్కేసుకుంటే మనం లెక్క వేసుకోలేము కూడా. అది మనం మర్చిపోతాం, మానవులు కనుక మర్చిపోతాం. అయితే యేసు ప్రభు మన దేవుడు ఆయన ఏదీ మర్చిపోడు. ఆయన మర్చిపోకుండా నేను ఒకనేనా ఆయనకి బిడ్డని కాదు, లోకంలో ఎంతోమంది అందరూ బిడ్డలే, మీరు అందరూ బిడ్డలే, బయట ఉన్నవాడు బిడ్డలే, లోకంలో ఉన్న బిడ్డలు అనేకులు. అందరి గురించి ఆయన బాధ్యత కలిగినవాడు, ఆయన అందరి విషయం ఆలోచించేవాడు, బాధ్యత కలిగినవాడు, అందరు మేలు కోరేవాడు, అందరికీ ఆరోగ్యం ఇచ్చేవాడు. కష్టం నష్టం వచ్చినా దాని ద్వారా కూడా మేలే, మనకు వచ్చిన ప్రతి కీడు ద్వారా కూడా మేలే చేయగలిగిన శక్తి కలిగిన వాడు మన దేవుడు. కీడు వచ్చిందా అనుకుంటాం, ఆ కీడు ద్వారా ఎన్నో మేలు మనకి తీసుకొచ్చేవాడుగా ఉంటాడు. అందువల్ల ఎప్పుడైతే ఆయన ఎప్పుడు అది జరుగుతుంది, ఆయన మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసం ద్వారానే జరుగుతుంది. విశ్వాసం ద్వారానే మనం ఆ కృపను పొందగలుగుతాం. కృప ద్వారా అనేక మేలు ఇతరులకు మనం చేయగలుగుతాం, మన కుటుంబానికి చేయగలుగుతాం, మన దేశానికి చేయగలుగుతాం, లోకానికి సార్వత్రిక సంఘం విషయం ఎన్నో బాధ్యతలు మనకు కూడా ఇచ్చాడు ఆయన. ఎంతో ప్రార్థనలు అందరి కోసం మనం కూడా ప్రార్థన చేయమన్నాడు. అలాగా ప్రార్థన చేసుకుంటూ ఇక నాకు ఎండ్ డేస్ వచ్చింది. ఇంకా నేను అంత శాశ్వత జీవి ఈ లోకంలో శాశ్వత జీవి కాదు కదా, పరలోకంలో శాశ్వత జీవే. కానీ ఈ లోకంలో ఆ టైం వరకే నేను ఉంటాను. నా కుటుంబస్తులకు కానీ, నా సంఘస్థులకు కానీ, నా మిత్రులకు కానీ, స్నేహితులకు కానీ, అనేకులతో మన వీడుకోలు అనేది వస్తుంది. అది కొంచెం దుఃఖంగా ఉంటుంది కానీ అది తప్పించుకునేది కాదు. ఆ వీడుకోలు విషయం మనం తప్పించుకోలేము. అది స్వభావ సిద్ధంగా అందరికీ ఉన్నాయి. నా తర్వాత ఇంకోటి కొంటే అందరికీ ఉంటాయి. అయితే మనం ఉన్ననాళ్ళు అందరినీ సంతోషంగా అందరికీ మేము మేలు కలిగేటట్టు మన మనసులో కానీ మన కార్యాలలో కానీ ప్రతి విషయాల్లో కూడా ఇతరులకి మేలు కలుగుట అనేది అది దేవునికి ఎంతో ఇష్టమైనది. ఇతరులకి మేలు కలిగేటట్టు మనం జీవించుట అనే దేవుడికి ఎంతో ఇష్టం. ఆ విషయం అంతకంటే ఆయనకి ఇష్టం వేరే లేదు. ఎందుకంటే అది ఆయన చేసే పనే. అది మనకి ఆయన స్వభావంగా ఆయన పోలికగా ఉన్న మనం కూడా ఆ పని చేస్తే ఆయన సంతోషిస్తాడు. ఆయన పోలికగా మమ్మల్ని నిర్మించాడు కనుక మనం ఇతరుల్ని సంతోషపరచడం, మన మంచి, మన నీతి, మన సత్యం వీటిని బట్టి మనం ఆయన్ని సంతోషపెట్టు. ఒకసారి మర్చిపోతాను నేను, నా మెమరీ కూడా ఎంతో చెప్పాలని ఉంటుంది, మర్చిపోతుంటా. బట్టి దాన్ని బట్టి మనం సంతోషంగా మనం ఉంటూ ఇతరులు సంతోషపరచడం
అది చాలా ఈ విషయం. ఇప్పుడు ఈ మూడు ఇప్పుడు నా మనవడు సాక్ష్యం చెప్పాడు. అదే వాడి ఇల్లు విషయంలో మేము అందరూ మందిరంలో అందరూ దాని గురించి కూడా ప్రార్థన చేసిన వాళ్ళే. అది కంప్లీట్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయింది. అయితే నేనే అన్నాను, అది ఏదో మనం వెళ్ళేటప్పుడు మీటింగ్ పెట్టుకుంటే కాదు, మన సంఘంలో దేవుడు చేసిన మేలు అదే ఆ విషయంలో నా మనవరాలికి నా కొడుకు ద్వారా కోడల ద్వారా బహుకరింపబడ్డ ఆ ఇల్లు రెడీ చేయడానికి మనకు దేవుడు ఇచ్చిన అన్ని అవకాశాలు, ఆయన మనకు కలిగజేసిన എല്ലാ అనుకూలతలు, వాటి గురించి కూడా మనం ఆ దేవునికి ఆయనకి కృతజ్ఞత అర్పిస్తూ మీ అందరితో ఆ విందు అంటే ప్రేమా విందు, భక్సింగ్ గారు అన్నారు ప్రేమా విందు అనేది ఆయన మొదలెట్టిన పేరు అనుకుంటున్నాను నేను. లవ్ ఫీస్ట్ అనేది ఆయన పెట్టారు బ్రదర్, ఆయన పెట్టారు లవ్ ఫీస్ట్. దట్ నేమ్ ఈజ్ దాని క్రిస్టియన్ బై భక్సింగ్ గారు అని అంత క్రితం లేదు ఇది భక్సింగ్ గారే ఆ ప్రేమా విందు అని బ్రదర్ అంటున్నారు. నేను అంత తెలిసిన వాడిని కాదు. భక్సింగ్ గారి విషయంలో ఆయనే ప్రేమా విందు అని పెట్టాడు దీనికి. ప్రేమ విందు, ప్రేమలో విందు. అందరూ కొంత టైం అయినా కూడా అయిపోయింది, నేను ముగిచ్చేస్తాను. అందరూ మాతో పాటు సంతోషంగా ఆ విందులో పాల్గొని అందరూ సంతోషంగా నా మనవరాల్ని ఇద్దరిని మీరు వాళ్ళకి మేలు కోరి వాళ్ళ గురించి ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. మేలు కోరేది మనం దేవుని ఆశీర్వాదం వాళ్ళు అందుకునేటట్టు మనం దేవుడిని ప్రార్థించేవాళ్ళం. ఆ ఆశీర్వాదాన్ని వాడు అందుకోవడానికి ప్రార్థన కావాలి. ఆ ప్రార్థన బరువు మనకిచ్చాడు, ఆశీర్వాదం ఆయన ఇస్తాడు. ఆ రకంగా దేవుడు ఈ విషయంలో మనకు చేసిన మేలు ఒక్కొక్క తరం అయిపోతుంది. భక్సింగ్ గారి తరం అయిపోయింది, తర్వాత ఇప్పుడు నా తరం అయిపోయింది. అట్లాగా ఒక్కొక్క తరం అయిపోతుంది, ఇంకో తరం వస్తుంది. అదే ఒక తరం వాళ్ళు ఇంకో తరం వాళ్ళకి చెప్పాలి. ఏం చెప్పాలి? దేవుడు చేసిన గొప్ప కార్యాలు. అంతేగాని మేము చేసుకున్నాము, నేను అది చేశాను ఇది చేశానని కాదు. మనకి చేసిన దేవుడు మన మందిరములో, ఆయన నివాస స్థలములో మనం పొందిన మేలు, ఆ మేలు గురించి మనం ఇంకో తరం వాడికి చెప్పాలి. అది దేవుడు వచ్చే వరకు ఆయన వచ్చే పర్యంతరం అవి చెప్పబడాలి. అదే దేవుని ఆజ్ఞ. దాని గురించే మనం ఇక్కడ ఆరాధన అనేది దైవారాధనను పెట్టుకొని ఆయన మరణాన్ని విషయం ఇతరులకి మనం చెప్పడానికి, ఆయన చేసిన త్యాగం మూలక మేము పొందిన లాభం, దేవుడు ఎలాగ మమ్మల్ని ఆశీర్వదించాడు, ఆయన తన ప్రాణాన్నిచ్చి మమ్మల్ని ఎలా కాపాడాడు అనే విషయాన్ని చెప్పడానికి మనం వారం ఆయన ఆరాధిస్తూ ఆయన బల్లలో మనం పాలు పొందుతూ మనం సంతోషంగా మమ్మల్ని దేవుడు మన టైం వచ్చే వరకు మనం అలా చేస్తుంటాం. తర్వాత మన బిడ్డలు వాళ్ళని కూడా మనం ఈ విషయంలో మనం ఎంకరేజ్ చేసేవాళ్ళగా ఉండాలి. ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మనం ఉండాలి. ఆ విషయం మనం మీ ముందు మీకు అందరికీ నాకంటే మీరు భక్తులే, నాకంటే నేను బ్యాక్ బెంచ్ వాడిని, నేను వెనకాల కూర్చునేవాడిని. మీరందరూ నాకంటే మీకు ఎక్కువ తెలుసు. వయసు చిన్నదై ఉండొచ్చు, అయితే వయసుతో సంబంధం లేదు. ఆత్మజ్ఞానం వయసుతో సంబంధం లేదు. స్టెఫన్ వయసు ఎంత? చిన్నవాడు, యవ్వనస్తుడు. అలాగా స్టెఫన్ లాంటి వాడు కూడా ఉన్నారు మన దగ్గర.
ఇప్పుడు ఈ ఒక్క నా సొంత విషయం ఇది, మనం ఏమనుకోకండి. నాకు చేసిన మేలు మీతో చెప్పుకోవడం నాకు గొప్పగా ఉంటుంది. ఎందుకంటే నా దేవుడు నాకు ఎంత చేశాడనేది నాలో నేను పెట్టుకోవడం కాదు, మీకు నా సంఘంతో పంచుకున్నప్పుడు నాకెంతో అది ఒక ఏం గొప్పగా ఉంటుంది. గొప్ప అని చెప్పుకోకూడదు, అయితే గొప్పగానే ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక్క విషయం చెప్పాం, మన మనవరాల విషయం. దాంతోపాటు ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఇంకా ఇంపార్టెంట్ ఇంకా 2-3 విషయాలు అవి చెప్పి నేను ముగిస్తాను. రెండోది, ఇప్పుడు కరుణాకర్, నేను చెప్పాను నా కొడుకు కరుణాకర్, అదే రీతి నా కోడలు సీమ, వాళ్ళు కష్టార్జితంగా కష్టపడి ఆడ కూతురు కోసం వాళ్ళు ఇల్లు కట్టించి ఆ ఇంటిని వాళ్ళకి తన కోడలు తన కూతురు అల్లుడు వాళ్ళకి ఉండటానికి వాళ్ళు చేశారు, వాళ్ళు ఏర్పాటు చేశారు. కనుక ఆయన అది దాని కారకుడేవాడు? నా కొడుకు కాదు, నేను కాదు, నా కోడలు కాదు. కారకుడేవాడు? యేసు ప్రభువే. ఆయన నిర్ణయం అది. ఆయన నిర్ణయించి అన్ని పనులు నిర్ణయించి మన విషయం ప్రతి ఒక్కరి కుటుంబానికి కూడా కావాల్సిందంతా చేసే దేవుడు ఈ దేవుడే. ఆ దేవుడు చేస్తాడని నమ్మకం మనలో ఉంటే అది జరుగుతుంది. దేవుడు చేస్తాడని నమ్మకం మనకు ఉండాలి. అది నమ్మకం లేకుండా మనం ఉండి ప్రార్థన చేస్తే ఉపయోగం ఉండదు. ప్రార్థన చేస్తే ప్రార్థనలో మన ప్రేమ, దేవుడు ఎట్టి ప్రేమ మనకు చూపించాడో అట్టి ప్రేమని మనం ఇతరుల ఎడల మనం చూపించేవాళ్ళుగా, ఆ బాధ్యత పుచ్చుకునేవాళ్ళుగా మనం ఉన్నట్లయితే హీ నెవర్ ఫెయిల్స్. ఆయన ఎప్పుడూ ఫెయిల్ అయ్యేవాడు కాదు దేవుడు. మనం ప్రతి ఒక్కరి విషయం, బీదవాడైనా కానీ గొప్పవాడైనా కానీ వాళ్ళ స్తోమతకి వాళ్ళ అవసరతకి ఆయన సహాయం చేస్తాడు. ఆరోగ్య విషయంలో కానీ, పిల్లల చదువు విషయాలు కానీ, పిల్లల పెళ్ళిళ్ళ విషయాలు కానీ, ఇల్లు కావాలి. ఇల్లు కావాలంటే ఈ రోజుల్లో కష్టం, చాలా కష్టం పాపం, చాలా కష్టం. అద్దెకే ఉండలేం. అయితే ఆయనకి కష్టమా? కాదు. నేను అనుకుంటున్నాను మరి. ఎందుకంటే నేను ఒకప్పుడు ఇల్లు లేనివాడినే, అద్దెకు ఉన్నవాడినే, అద్దె కూడా కట్టడానికి కూడా వెనక ముందు ఆడేవాడినే. మరి ఈరోజు నాకు ఇలా చేశాడు కనుక అది దేవుడికి అసాధ్యం అని నేను చెప్పగలుగుతానా? చెప్పండి మీరే, మిమ్మల్ని అడుగుతాను క్వశ్చన్. నేను ఏదో ఉండి అన్నీ ఉండి నేను అన్నీ చేయగలుగుతాను అని చెప్పడం కాదు, కానీ ఏమీ లేకుండా నేను చేసి ఉన్నాను కనుక అది దేవుడికి సాధ్యం అని చెప్పేది. అది నా సాధ్యం అని చెప్పడానికి దేవుడు నన్ను బలపరిచాడు, దానికి అధికారం ఇచ్చాడు, ఆ జ్ఞానం కూడా ఇచ్చి నన్ను నడిపాడు. అందువల్ల మీ అందరికీ కావాల్సింది ఇది. ఏదో నేను ఒక్కడిగా పొంది స్వార్థంగా ఉండవలసిన అవసరం లేదు. అందరూ పొందవలసిన నాకు కొంచెం తెలుగు గబక్కన రాదేమో, పొందవలసిన అవకాశం తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు, తప్పనిసరిగా ఇస్తాడు. ఎందుకంటే నేను అనుభవించి ఉన్నాను కనుక మీకు చెప్తున్నాను. అన్ని విషయాలు, భయంకరమైన విషయాల్లో కూడా అనుభవించాను. నేను మీకు కూడా చెప్పా, కష్టపడే దాంట్లో కూడా ఎంతో కష్టపడ్డాను. ఆ కష్టపడ్డం కూడా మామూలు కష్టం కాదు. నేను గొప్పగా చెప్పకూడదేమో కానీ మీ అందరికంటే కూర్చున్న వాళ్ళకంటే శారీరకంగా ఒక లారీ లోడ్ పేపర్ని ఒకనే నేను దింపాను. ముఠావాళ్ళ కంటే ఎక్కువ పని చేయగలిగాను. అది దేవుడు ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు. ఆ రోజు ఆ శక్తి దేవుడు నాకు ఇచ్చాడు, చేశాడు, ఆ పట్టుదల ఇచ్చాడు. అందువల్ల అన్నీ బట్టి నాలో నేను గొప్పతనంగా ఇదిగా చేయలేదు, తగ్గించుకుంటూ వచ్చాను. దాన్ని తగ్గించుకుంటూ అది నేర్పాడు నాకు దేవుడు. తగ్గింపు వలనే హెచ్చింపు, అది దేవుడు అట్లా చేశాడు కనుక మన సంఘం కూడా అదే రీతిగా ఈ విషయంలో ఇదేమో ఏదో ఆయన ఏదో కబుర్లు చెప్పేసాడులే, ఆయనకి ఏదో జరిగిపోయిందని చెప్పి మాకు జరుగుతాయా అని అనుకోవాల్సిన అవసరం లేదు.
రెండవది ఇక నా నా స్వస్థత రేపు నిన్న దానికి ఇది అనుకోలేదు మనం, ఇది ఇది దీని గురించి పెడదాము, కృతజ్ఞత పెడదామని చెప్పే ముందు నేను అలాగే సచ్చి బతుకుతానని కూడా అనుకోలేదు. అందువల్ల ఇది కూడా చెప్పుకోవాల్సిందే కదా, దేవుడు సావు నుంచి నన్ను బతికిచ్చాడు అని దానికి కూడా కృతజ్ఞత ఆయన కూడా దానికి కూడా కృతజ్ఞత. మూడోది ఏంటంటే మనం 12 సంవత్సరాలు, మీరు అందరూ చాలా బ్రదర్స్ 12 సంవత్సరాల నుంచి వెళ్తున్నారు, సూరంపల్లి 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 అని ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వెళ్తే ఆ రోజుల్లోనే 5 ఎకరాలు చాలా కరువు రోజుల్లో కొని పెట్టాను. అయితే మేము దాంట్లో కన్స్ట్రక్షన్ చేయలేకపోయాం. ఎందుకంటే ఇప్పుడు చిన్నబాబు కన్స్ట్రక్షన్ అటు పునాదిపాడు వైపు అక్కడ చేయడం వల్ల ఇది కొంచెం వెనక్కి వెళ్ళిపోయింది. అయితే అక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది. అది భయంకరమైన ఎందుకు అవ్వట్లేదు ఇక్కడ అనేది కూడా నాకు చాలా విస్మయంగా ఆశ్చర్యంగా ఉండిపోయింది. ఎందుకు ఇంత ప్రార్థన చేస్తున్నాం కదా, చిన్న కాంపౌండ్ వాళ్ళే కట్టలేకపోతున్నాం ఏంటి, కాంపౌండ్ వాళ్ళే కట్టలేకపోతున్నాం ఏంటంటే అది కూడా దేవుడు ఇవన్నీ వివరిస్తే చాలా టైం పడుతుంది. దానికి కూడా దేవుడు స్టార్ట్ అయ్యేట్టు చూశాడు. ఇది ఇలాగ ఉండంగా నా మనవరాళ్ళకి ఇంకొక ఆమెకి వ్యాపారం అంటే చాలా ఇష్టం. ఆమె పెళ్ళి కూడా నాకు బిజినెస్ మ్యానే కావాలా తాత అన్నది. అయితే దేవుడు మార్చాడు, ఆయన ఇష్టం, అది మన నిర్ణయం కాదు. మ్యారేజ్ ఈజ్ ఆల్వేజ్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, అది మన ఇష్టం కాదు. ఆయన నాకు వీడే కావాలంటే ఆమెకి కావాల్సిన అన్నీ ఉన్న విషయాలు అన్నీ ఉండి కూడా దేవుని విషయంలో దేవుని సేవకుడినే ఇచ్చాడు. దేవుడు ఒక సేవకుడిని దేవుడు ఇచ్చాడు. అది వాళ్ళ తాత సేవకుడే మోజెస్ చౌదరి గారు అని వినే ఉంటారు కదా మీరు. తర్వాత మోజెస్ చౌదరి గారి కూతురు, ఆయనకి 3 కూతుర్లు. ఈమె పేరు అదే లత, మన విశ్వప్రసాద్ గారి భార్య పేరు లత. మర్చిపోతుంటాను, పేరు కూడా మర్చిపోతాను. అలాగే మోజెస్ చౌదరి గారు, ఆమె భార్య పేరు అమ్మాజీ. వాళ్ళందరూ సమర్పించుకుంటూ చిన్నదిగా స్టార్ట్ చేసుకొని దేవుని దగ్గర పెద్దదిగా వాళ్ళు పరిచర్య వాళ్ళకు ఉన్నది. నేను పరిచారకుని కాదు, నా పరిచారకి మీరందరూ ఉన్నారు. మీరందరూ కలిసి బేతేల్ పరిచర్య జరుగుతుంది. అందువల్ల ఈ విషయంలో కూడా ఇదే ఏమైందంటే ఆమె మనం గవర్నమెంట్ ఒక 4 ఎకరాలు స్థలం దీనికి రిజిడ్ బాక్స్ అని చెప్పి ప్యాకేజింగ్లోనే ఒక విభాగం అది కూడా స్టార్ట్ చేశాము. దానికి రిజిడ్ బాక్స్ అనే దానికి గన్నవరం దగ్గర గవర్నమెంట్ ఇప్పుడు ఇక్కడ ఆటోనగర్ నుంచి ఇండస్ట్రియల్ ఎస్టేట్ తీసేస్తున్నారు. అయితే మాకేమో సూరంపల్లిలో ఉంది, ఇంకోటేమో మనకి నోట్బుక్ అంతా చేయడానికి మనకి అక్కడ కోలవెన్ను దగ్గర పెట్టాము. కోలవెన్ను దగ్గర ఉంది. తర్వాత కంకిపాడు పునాదిపాడు దగ్గర అక్కడ ఉన్నాయి. అక్కడ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే దీనికి ఈ ఆడపిల్ల మా మనవరాలు ఆమె కోసం కూడా దేవుడు అది రిజిడ్ బాక్స్, ఆమెకి చాలా ఇంట్రెస్ట్ బిజినెస్ చేయాలని, చాలా ఇంట్రెస్ట్ ఆమెకి. నాలాగే నా భార్యలాగా ఇంట్రెస్ట్, చాలా ఇండస్ట్రియల్ మైండ్ ఆమె. అందుకని అక్కడ కూడా వీరప్పనేని గూడెం మళ్ళీ ఇండస్ట్రియల్ ఏరియా వాళ్ళు అక్కడ ల్యాండ్ అలాట్ చేశారు. వీరప్పనేని గూడెం ఇది మన పెదవుట్టుపల్లి దగ్గర, అక్కడ 4 ఎకరాలు అది శాంక్షన్ లెటర్ వచ్చింది. కొంత డబ్బు కట్టాము, మిగతా డబ్బులు కట్టి అక్కడ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ మనం
అనుకొని చేసిందే కాదు. ఏదో చిన్న జాగం ఉంటే చాలు అనుకుంటే దేవుడు పెద్దదిగా కావాల్సినంత ఇచ్చి ఉన్నాడు. దానికి మనం మనం ఆయన కృతజ్ఞత చెప్పేవాళ్ళు తప్ప ఆయనకి మనం చేసేది ఏముంది? అయితే ఉంది ఏముంది? ఇందాకే నేను చెప్పాను, మమ్మల్ని దేవుడు ఎలా ప్రేమించాడో మనం ఇతరుల్ని ప్రేమించాలి. ఇతరుల విషయాల్లో మనం ప్రేమించి వాళ్ళ విషయాలు కూడా మనం బాధ్యత కలిగిన వాళ్ళుగా, ప్రార్థన చేసేవాళ్ళుగా మనం ఉండాలి. ఈ విషయాలన్నీ మీరు నా గురించి మీరు ఇవన్నీ అందరూ చేశారు, నాకు తెలుసు. మీ ప్రార్థన ఎంత బేతేల్లో ఎంత ప్రార్థన జరిగిందో, ఎలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మమ్మల్ని నడిపించుకుంటూ వచ్చాడో, ఈరోజు కూడా బేతేల్ని ఆయన నామాన్ని మనం ఎవరు దాన్ని ఏది తీసేయలేవు. ఆయన నామంలో నిర్మింపబడ్డ మందిరం, దీన్ని ఎవరు దీన్ని తీసివేయలేరు. ఇది ఆయన నామంలో శాశ్వతంగా ఉండవలసిందే. అది ఉంటూనే ఉంటుంది. వీటికి అన్నిటికీ నేను నా కుటుంబం కాకుండా మీరందరూ కూడా కారకులే కనుక మీలో మీ పాలుదారులే మీరు. నా దీంట్లో నాకు వచ్చిన ఆశీర్వాదాలు మీరు పాలుదారులు కనుక మీ అందరికీ నా కృతజ్ఞత వందనాలు చెప్తున్నాను. అందరూ భోంచేసి వెళ్ళాలి అని మీ అందరినీ కోరుతున్నాను. ఇక దేవుని చిత్తం అయితే ఇక ఉంటాను. ఉంటే ఇంకా ఊరుకోలేను. ఇక పనిచేస్తూనే ఉంటా. దివారాత్రులు పనిచేస్తాను. అయితే శక్తి ఉండాలి. శక్తి చాలా కొరవ ఉంది. ఏదో నేను అయిపోయింది అనుకున్నాను, అయిపోయింది కూడా. అయితే మళ్ళా దేవుడు రివైవ్ చేశాడు. ఈ విషయంలో నేను దేవుడికి నా వందనాలు చెప్తూ ఆయన చేసిన ఉపకారానికి నేను తిరిగి ఆయనకి ఏమి ఇవ్వగలుగుతాను? ఏమి ఇవ్వలేను. అయితే ఆయన వందనాలు చెప్పుకుంటూ ఆయన సేవ చేయడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని, ఇంతవరకు నన్ను జీవించడానికి ఆయన ఇచ్చిన అవకాశాన్ని, ఇంత వ్యాపారం చేయడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను శ్లాఘిస్తూ ఆయన వందిస్తూ ఆయన పాదాభివందనం చేస్తూ ఆయన పాదాన్ని ముద్దు పెట్టుకుంటూ నా ప్రభువా అని చెప్పడానికి లాస్ట్లో నా ప్రభువా నేను ఇలాగా మా వాళ్ళు చెప్పారు. ఆ టైంలో పడిపోయి ఉన్నానంట. నా దేవా అని 2 చేతులు ఎత్తానంట. ఆ రోజు 13వ తారీఖు, మొన్న 13వ తారీఖు. ఇవన్నీ ఎంతో దేవుడు ఇంకా నేను ఎప్పుడూ ఆయన మందిరంలోనే ఉందామని ఆశ, నాకు ఆశ. మీరందరికీ నా వందనాలు. ఇంకా అనేకులు కూడా కొత్తగా నూతన ఆత్మలు తేబడి మందిరాన్ని నింపి మందిరాల్లో దేవుని ఆ కార్యం కొనసాగించడానికి నా టైం ఓవర్ అనుకోండి. ఇంకా మీ టైం స్టార్ట్ అనుకోండి. ఇట్ ఈజ్ యువర్ టైమ్ హ్యాస్ బిగన్. పర్లేదు, యువర్ టైమ్ హ్యాస్ మీ టైము ఇక స్టార్ట్ అయింది కనుక మీరు చేయవలసి ఏం పని చేయాలి? మాకు ఏముంది మందిరం? ఏమంటే అన్ని మందిరంలో బోల్డ్ పనులు ఉన్నాయి. అది దేవుని ఆలోచిస్తే బోల్డ్ పని ఇస్తాడు మనకి. మందిరమే మనది, ఎవరిది కాదు, ఎవరి సొమ్ము కాదు, ఆయన సొమ్మే. దీంట్లో మనం హక్కుదారులు. అన్ని పనులు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మీది చేయండి, ఇది చేయకూడదని అనేవాళ్ళు ఎవరు ఉండరు. మీ అందరికీ నా వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. పర్లేదు, నిలబడి. పరిశుద్ధనాథనను తండ్రి, నీతివంతనాథ దేవా, సమాధానకర్తను, ಶಕ್ತಿವಂತನು, ಆಧಾರಕರ್ತನು ದೇವಾ, ಒಂದೇ ಮಾತಿನಿಂದ ಲೋಕವೆಲ್ಲವನ್ನು ಸೃಷ್ಟಿಸಿ ಅದ್ಭುತವಾದ ಈ ಸೃಷ್ಟಿಯ ಮೂಲಕವಾಗಿ ದೇವಾ ನಾವು పురుగు లాంటి మమ్మల్ని దేవా నమ్మನ್ನು ಸಹ ನೀನು ಸೃಷ್ಟಿಸಿದಂಥ ದೇವರು ನಮ್ಮಿಂದ ಅನೇಕ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಲು ಕೂಡ ಬೇಕಾದ ಶಕ್ತಿಯನ್ನು ಕೊಟ್ಟಂಥ ದೇವರು. ಅಂತಹ ದೇವರು ನೀನಿರೋದ್ರಿಂದ
ದೇವಾ ನನ್ನನ್ನು ನೀನು ಕಾಪಾಡಿ, ನನ್ನ ಕುಟುಂಬವನ್ನು ಸಹ ಕಾಪಾಡಿ, ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನನ್ನ ಸಂಘದಲ್ಲಿ ಸಹ ನಿನಗೆ ದಿವ್ಯ ಕಾರ್ಯವು ನೆರವೇರಿಸಲಿಕ್ಕೆ ನೀನು ಇಷ್ಟಪಟ್ಟಂಥ ದೇವರಾಗಿದ್ದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರವನ್ನು ಮಾಡುತ್ತಾ, ಇವತ್ತು ಈ ದಿನ ಬಂದಿರುವಂಥ ಪ್ರತಿಯೊಬ್ಬೊಬ್ಬರನ್ನು ಅವರ ಕುಟುಂಬವನ್ನು ನೀನು ಆಶೀರ್ವದಿಸಲು ದೇವಾ ಸಿದ್ಧ ಮನಸ್ಸುಳ್ಳಂಥ ದೇವರು ನೀನು ಆಗಿದ್ದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರವನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದೇನೆ. ಅಪವಾದಿ ಕಾರ್ಯವನ್ನು, ದುರಾತ್ಮ ಶಕ್ತಿಯ ಪ್ರಭಾವವೆಲ್ಲವೂ ಲಯಪಡಿಸಿ ದೇವಾ ನಿನ್ನ ನೀತಿ, ನಿನ್ನ ಸತ್ಯವು, ನಿನ್ನ ಸಮಾಧಾನವು ದೇವಾ ಪ್ರತಿ ಸ್ಥಳಗಳಲ್ಲಿಯೂ ವ್ಯಾಪಿಸುವಂತೆ ದೇವಾ ನಾವು ಹೋಗುವಲ್ಲಿ ಬರುವಲ್ಲಿ ದೇವಾ ನಿನ್ನ ಆತ್ಮ ಕಾರ್ಯವು ನೆರವೇರುವುದಕ್ಕೆ ಅಡ್ಡಂಕು ಮಾಡುವಂಥ ದುಷ್ಟನ ಕಾರ್ಯವೆಲ್ಲವೂ ದೇವಾ ದುಷ್ಟನ ಕಾರ್ಯವೆಲ್ಲವೂ ದೇವಾ ನಾಶನವಾಗಿ ದೇವಾ ನಿನ್ನ ಕಾರ್ಯವೇ ನೆರವೇರುವುದಕ್ಕೆ ದೇವಾ ನಿನ್ನ ಸಂಕಲ್ಪವು ನಿನ್ನ ಆದಿ ಸಂಕಲ್ಪದಂತೆ ಆ ಕಾರ್ಯವು ನೆರವೇರಿಸಲು ಶಕ್ತಿಯುಳ್ಳ ದೇವರು ನಿನ್ನ ನಾಮಕ್ಕಾಗಿ, ನಿನ್ನ ವಾಕ್ಯಕ್ಕಾಗಿ, ನೀನು ಸುರಿಸಿರುವಂಥ ಪರಿಶುದ್ಧ ರಕ್ತಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರವನ್ನು ಮಾಡುತ್ತಾ ದೇವಾ ಈ ದಿವಸವು ನನಗೆ ನೀನು ಕೊಟ್ಟಂಥ ಅವಕಾಶಕ್ಕಾಗಿಯೂ ನಿನಗೆ ಸ್ತೋತ್ರವನ್ನು ಮಾಡುತ್ತಾ, ನನ್ನ ಪ್ರಭು, ನನ್ನ ಒಡೆಯನು, ನನ್ನ ರಕ್ಷಕ, ನನ್ನ ಕುಟುಂಬದ ವಿಷಯದಲ್ಲಿ, ನನ್ನ ಭಾರ್ಯ ಹೆಂಡತಿ ವಿಷಯದಲ್ಲಿ ಸಹ ನೀನು ಮಾಡಿದ ಉಪಕಾರಗಳಿಗಾಗಿ ಸ್ತೋತ್ರವನ್ನು ಮಾಡುತ್ತಾ ದೇವಾ ನನ್ನ ಮಕ್ಕಳು, ನನ್ನ ಮೊಮ್ಮಕ್ಕಳು, ದೇವಾ ನನ್ನ ವರ್ಕರ್ಸ್ನವರು ದೇವಾ ಅವರಿಗಾಗಿ ಸಹ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ. ಇವರೆಲ್ಲರ ಕುಟುಂಬಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ ತಂದೆ. ನಿನ್ನ ಉಪಕಾರಕ್ಕೆ ಕೃತಜ್ಞತೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸುತ್ತಾ ನನ್ನ ಈ ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆ ವಿಜ್ಞಾಪನೆಯನ್ನು ನನ್ನ ಪ್ರಭು, ನನ್ನ ಒಡೆಯನು, ನನ್ನ ರಕ್ಷಕನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಘನವುಳ್ಳ ಶ್ರೇಷ್ಠ ನಾಮದಲ್ಲಿ ಅರ್ಪಿಸಿ ಬೇಡುತ್ತಿದ್ದೇನೆ ನನ್ನ ತಂದೆ. ಆಮೆನ್. ಆಮೆನ್.